ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సంపాదించింది. సరే మహామహులు ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు గాక 8 సీట్లు గెలుచుకొని ఐ థింక్ 13%గా ఏమో ఎగబాకింది ఓట్ల షేర్. ఇప్పుడు టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు పొత్తులో వెడుతున్నారు కాబట్టి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం యూఆర్ ఇన్ఫరింగ్ ప్రెటీ ఫాస్ట్. పొత్తులో వెళ్తున్నారు కాబట్టి కాదు, ఇంకా ఆ డిక్లరేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాం. వి నెవర్ నో అండి. సి ఏదైనా పోనీ అలాంటిది ఏదైనా జరిగితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? టీడీపీ బీజేపీ జనసేన. నేను ఒక విషయం చెప్తాను గోపి గారు. నేను ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్ టు స్పీక్ ఎనీథింగ్ దట్ కెన్ అది పార్టీ నుంచి రాకుండా. అసలు అక్కడ ఏమంటారంటే ఒక స్టెప్ అన్నా పడిందో లేదో తెలియదు అసలు, వెదర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అలాంటప్పుడు ఎనీ ఇన్ఫరెన్సెస్ దట్ వి టేక్ విల్ బి ప్రీమేచ్యూర్ అనేటువంటిది నా ఆలోచన. రెండో ఆలోచన, ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా అండి, మాది రాజకీయ పార్టీయే కదా, ఒక రాజకీయ పార్టీగా మేము ఒక చాలా 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 స్పెషల్ సిచ్యువేషన్లో మేము మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఐ థింక్ చాలా సాడనింగ్. అండ్ మాలాంటి వాళ్ళని చాలా మందిని ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇక్కడే ఒక మాట వచ్చింది, ఒక చోట పోటీ చేయకుండానే శత్రువును ఓడించగలిగారనే చర్చ కూడా జరిగింది. నేను ఒక విషయం చెప్తాను, శత్రువు అంటాము ప్రత్యర్థి అంటాము. నేను ఒక విషయం చెప్తాను, డెఫినెట్గా మాదొక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పు చేస్తే ఆ పార్టీని మేము ఖచ్చితంగా ఎండగడతాం, అందులో డౌట్ లేదండి. అలా అని మాకేం వాళ్ళతోటి శత్రుత్వం ఉన్నట్టు లేదు, వీళ్ళతోటి మిత్రుత్వం ఉన్నట్టు లేదు. మేము చాలా క్లియర్గా మేము ఎవరితోటి అలయన్స్లో లేవు, ఎవరికి మేము సపోర్ట్ చేయట్లేదు. కానీ ప్రజల పాలన అంటే ప్రజలకి సంబంధించి ఒక మంచి పాలన రావాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. బికాస్ వీఆర్ మ్యూట్ స్పెక్టేటర్స్ దెన్. మా సే లేదు కదా, మేము కంటెస్ట్ చేయలేదు. అలా అనుకుంటే ప్రతి చోట డిఫరెంట్గా సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేశారు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేశారు. యాజ్ అన్ అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితి దృష్ట్యా క్యాండిడేట్ మీద ఉన్నటువంటి ఒక ఏమంటారు అని అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయం దృష్ట్యా కొంత క్యాడర్ అట్టలేదు, కొంత క్యాడర్. బట్ యాజ్ అ పార్టీ వి హావ్ నాట్ సపోర్టెడ్ ఎనీబడీ. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కంటెస్ట్ చేయకపోవడాన్ని మీ క్యాడర్ స్వాగతించింది తెలంగాణలో, వాళ్ళు కన్విన్స్ అయ్యారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఉంది కాబట్టి ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అని అనుకుంటారు కదా. కంటెస్ట్ చేయట్లేదు అని నేను చెప్పలేదు, ఎన్ని సీట్లలో కంటెస్ట్ చేస్తారు. నేను అదే బీజేపీ బలమైనటువంటి పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో డెఫినెట్ గా ఆ డిస్కషన్ నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరో ఒక్కళ్ళు మాట్లాడో లేకపోతే ఎవరో ఒక్కళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్ కాదండి. యాజ్ అ పార్టీ అది అయితే ఆ నిర్ణయం అయితే ఎన్ని సీట్లు గెలుచుకోవడానికి మీకు బలం ఉంది ఇక్కడ పార్లమెంట్ సీట్లలో? ఒక విషయం చెప్తానండి, సర్టన్ పాకెట్స్ ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే ఖమ్మం కావచ్చు, కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో దే హావ్ ఆల్వేస్ బీన్ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ మాకు. మేము పోటీ చేయకపోయినా సరే దే హావ్ ఆల్వేస్ బీన్ ఎ వెరీ స్ట్రాంగ్ హోల్డ్. ఇప్పుడు మీరు ఖమ్మం తీసుకున్నా, నల్గొండ తీసుకున్నా, ఇటు మహబూబ్నగర్ తీసుకున్నా, ఈవెన్ నిజామాబాద్ తీసుకున్నా సరే దే హావ్ బీన్ ఎ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ మాకు. సో అలాంటప్పుడు యూ కెనాట్ అంటే ఎన్ని వస్తాయి అని అంటే ఖచ్చితంగా మీరు నన్ను అడిగితే విల్ క్రాస్ డబుల్ డిజిట్ అనే చెప్తాను నేను. ఎందుకు అని అంటే మాకున్నటువంటి కాన్ఫిడెన్స్, మా క్యాడర్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. కానీ బీజేపీ ఇది కూడా కలిసి వస్తుంది కాబట్టి, జనసేన కలిసి వస్తుంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను గోపి గారు, అలాంటిది ఏదన్నా ఉంటా అలాంటి చెప్పించడం నా ఉద్దేశం కాదు. కానీ నో ఐల్ టెల్ యూ, ఒకవేళ మీకు జ్యోత్స్న గురించి తెలుసు, పార్టీ స్టాండ్ ఏది ఉంటే దాన్ని ఖచ్చితంగా చాలా బలంగా తీసుకెళ్తాను నేను. సో అలాంటి పరిస్థితుల్లో ఇట్ ఈస్ వెరీ ప్రిమెచ్యూర్ అంటాను నేను. లెట్ ది టాక్స్ గో ఆన్. నిజంగా డిస్కషన్స్ జరుగుతున్నాయా, జరిగితే దాని పర్యవసానం ఏంటిది అనేటువంటిది పెద్ద ఆయన ఉన్నారు, పెద్ద ఆయన చెప్తారు. ఆయన చెప్పిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నేనే మీకు ఫోన్ చేసి, గోపి గారు మొన్న మనం డిస్కషన్ చేసాము, దిస్ ఇస్ ది డెసిషన్ ఫ్రమ్ ద పార్టీ, వీ షల్ సెట్ అండ్ అగైన్ కన్వే టు ది పీపుల్ అని నేనే అడుగుతాను మిమ్మల్ని. అప్పటి వరకు కొంచెం సమయం మాకు ఇమ్మని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. తప్పకుండా. అయితే ఈ 2 సందర్భాల్లో, ఒకటి లోకేష్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పుడు అప్పుడు కొంత అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ తర్వాత ఆయనే కిషన్ రెడ్డి ద్వారా కాల్ చేసి, కిషన్ రెడ్డి లోకేష్కి కాల్ చేసి అమిత్ షా మిమ్మల్ని కలవాలంటున్నారు, రమ్మంటున్నారని తీసుకెళ్ళి అమిత్ షాని కలిశారు. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసినప్పుడు కూడా అక్కడి నుంచి పిలుపు వస్తేనే చంద్రబాబు నాయుడు వెళ్ళారు అనే ఇది ఒకటి మనకు తెలుస్తూ ఉంది. అంటే బీజేపీ సడన్గా టీడీపీ మీద ప్రేమ కురిపించడానికో లేకపోతే టీడీపీతో కలవడానికో ఇలా చంద్రబాబుతోనో లోకేష్తోనో వెళ్ళడానికి
ఏమి రియలైజ్ అయిందని అనుకుంటున్నారు బీజేపీ? నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు, అటు లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, కాల్స్ వచ్చాయి, ఇచ్చేసారు. ఆనెస్ట్గా ఏం జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియదు. అవును. నిజంగా అట్నుంచి కాల్స్ వచ్చాయా, ఏం జరిగింది అనేటువంటిది చెప్పారు కదా, లోకేష్ చెప్పారు కదా. నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ ఈవెన్ అంటే ఇప్పుడు రీజన్ ఏమై ఉండొచ్చు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో నిజంగా కూడా ఎంటైర్ పొలిటికల్ కమ్యూనిటీలో ఒక అప్రోర్ అనేటువంటిది వచ్చేసింది. అంటే ఇంత నీచమైనటువంటి పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అయితే ఖచ్చితంగా వచ్చింది. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ప్రాబబ్లీ ఒక సెంట్రల్లో ఉన్నటువంటి ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు. సో డెఫినెట్గా ఆయన ఏమన్నా పిలిచి మాట్లాడి ఉండొచ్చు కాక, బికాస్ వీ హ్యావ్ గివెన్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్. మా ఎంపీలు మాట్లాడారు, మా ఎంపీలు రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నారు. సో డెఫినెట్గా అలాంటిది ఏదైనా జరుగుండొచ్చు కాక, నేను కాదనట్లేదు. ఈవెన్ నౌ మధ్యలో కూడా అంతకు ముందర కూడా మీరు గమనిస్తే అమిత్ షా గారిని ఒకసారి, అమిత్ షా గారిని ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలిశారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతకు ముందర అనుకుంటా, ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్ ఆర్ సో, అప్రైజింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజున కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కలిసాం. ఐ డోంట్ రిమెంబర్ వెదర్ ఇట్ వాస్ అమిత్ షా గారు ఆర్ సంబడి ఎల్స్. సో డెఫినెట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి ఎప్పుడైనా సరే, బికాజ్ మన దగ్గర ఒక స్ట్రక్చర్ ఉందండి, ఆ స్ట్రక్చర్ ప్రకారంగా మనం వెళ్తాం. నేను అదే అంటుంది, బీజేపీ ఏమన్నా రియలైజ్ అయ్యి టీడీపీతో కలవడానికో లేకపోతే చంద్రబాబుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందని అనుకుంటున్నారా? నేను ఏమంటున్నానంటే అండి, రెండు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయని అంటే బికాజ్ ఇట్స్ ఎలక్షన్ టైం అండ్ బికాజ్ ఇట్స్ హెస్ గాట్ లాట్ ఆఫ్ రీజనింగ్ అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు మనం తీసుకుంటే బీజేపీ కూడా చాలా సందర్భాల్లో ఏం పరిస్థితులు మరి బీజేపీకి టీడీపీ వైపు చూసే పరిస్థితులు కల్పించాయి? ఒక్క నిమిషం. ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఏరియాస్లో మీరు తీసుకుంటే బీజేపీ శ్రేణులు కూడా చాలా విషయాల మీద ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు మద్యం విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, దే హావ్ బీన్ ఫైటింగ్ వెరీ స్ట్రాంగ్లీ. మనం దాన్ని తీసిపారేయడానికి లేదు. చాలా ఎందుకనంటే వాళ్ళు ఏదో మాతోటి అలయన్స్ లో లేరు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయట్లేదని చెప్పకూడదు. మనం వీ హ్యావ్ టు బీ వెరీ ఆనెస్ట్ వెన్ వి సే దిస్. సో అలాంటి పరిస్థితుల్లో నిజంగా కూడా ఒక నేను ఇందాక చెప్పినట్టుగా ఒక అరాచకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పుడు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కమింగ్ టుగెదర్ అంటాను నేను. ఇప్పుడు కలిసి వస్తేనే గెలుస్తామనేది అంటున్నా, అరాచకమైన పరిస్థితి అని మీరు అంటున్నారు, బీజేపీ కూడా అది రియలైజ్ అయ్యిందా అని అంటున్నా నేను. అది మీరు బీజేపీ ప్రతినిధిని అడగాలంటున్నాను. నేను తెలుగుదేశం ప్రతినిధిని. సో డెఫినెట్ గా ఇప్పుడు ఒకటండి, కలిసి రావడానికి సిద్ధపడ్డారు అని అంటే ఒకటి అన్యాయాన్ని అన్యాయం అని చెప్పగలగాలని అయితే నేను బిలీవ్ చేస్తాం. తెలుగుదేశం అయితే అదే చేస్తుంది. అన్యాయాన్ని అన్యాయం అనే చెప్తాం. అవతల కూర్చున్నది నా మిత్రుడైనా నా శత్రువైనా ఎవరైనా సరే, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే తప్పు చేస్తున్నావు అని చెప్తాం, అందులో డౌట్ లేదు. బట్ దట్ డస్ నాట్ మీన్ వాళ్ళతోటి మాకేం ఆ జన్మ శత్రుత్వం ఉన్నట్టేనా కాదు కదా. మీరు తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పినంత మాత్రం గోపి గారితో నాకు శత్రుత్వం ఉందనా? తప్పు చేసినప్పుడు తప్పు చేసామని చెప్పకపోతే అలాగే చెప్పాలిగా, చెప్పుండొచ్చు కాక. సో ఐ బిలీవ్ దాట్స్ హౌ పాలిటిక్స్ షుడ్ బి అనుకుంటాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా మేము మాకేమీ ఆయన మీద ఏమంటారు అని అంటే పర్సనల్ గ్రడ్జో లేకపోతే వైరం ఎందుకు ఉంటుందండి? ఎందుకు ఉంటుంది చెప్పండి గోపి గారు. ఆయన ఏమన్నా మాకేమన్నా ఆయనతో ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఆయనకు వాళ్ళ చెల్లెలతో ఉన్నాయి ఆస్తి తగాదాలు, మాతో లేవు కదా. సో అలాంటప్పుడు మాకేమి పని? కాకపోతే తప్పు చేస్తున్నప్పుడు మేము చెప్తే మా మీద దాడి చేస్తున్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వు తప్పు చేస్తున్నావని మేము చెప్తే మా మీద దాడి చేస్తున్నాడు, ప్రజల మీద దాడి చేస్తున్నాడు. దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్, అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇన్ డెమోక్రసీ. మేము దాన్ని ఫైట్ చేస్తున్నాం. డెమోక్రటిక్గా మనం లేకపోతే, అంటే ప్రజాస్వామికంగా మనం లేకపోతే ఏం చేయగలుగుతాను? రేపు పొద్దున ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, ఎల్లుండి ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ ప్రజలనైతే చూసుకోవాలి కదా. కొద్దిసేపటి కింద విడుదలైన సర్వే దీంట్లో ఆజ్ తక్ అనుకుంటా, ఐ థింక్ ఇదేనా ఆజ్ తక్ చూసే ఉంటారు. టీడీపీ జేఎస్పీ 17, వైసీపీ 8 ఎంపీ సీట్స్ విషయంలో, పర్సంటేజ్ విషయంలో 45%, 41% వైసీపీ, కాంగ్రెస్ 2.7, బీజేపీ 2.1 ఇచ్చారు. ఫలితాలు చూసినప్పుడు ఏమనిపించింది మీకు ఈ సర్వే చూసినప్పుడు? అంటే యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చెప్పారు మరి, బట్ ఒరిజినల్కి వచ్చేటప్పటికి మాత్రం ఇట్స్ గోన్ బి ఎ కంప్లీట్ స్వీప్ బై టీడీపీ. ఇట్స్ గోన్ బి ఎ కంప్లీట్ స్వీప్ బై వైసీపీకి టైమ్స్ ఆఫ్ ఇండియానో ఇచ్చినప్పుడేమో వాళ్ళకి నెలకి అంత ఇస్తున్నారు ఇంత ఇస్తున్నారు. నేను ఏమంటున్నానంటే నేను ఇప్పుడు ఆజ్ తక్ ఇస్తే మాత్రం, ఆజ్ తక్ సీ ఓటర్ ఇస్తే మాత్రం నేనేమన్నాను అందులో? నేనేమంటున్నా, అలా మాట్లాడతారు కొంతమంది, ఇప్పుడు మాత్రం ఇది నమ్మేసేయాలా అని అంటున్నా. ఒకటండి,
మేమేమంటున్నాం అంటే దానికి మేము సబ్స్టాన్షియేట్ చేస్తున్నాం. సబ్స్టాన్షియేట్ ఎలా చేస్తున్నాం? ఉన్న పరిస్థితుల్ని చెప్తున్నాం, ఎక్కడికక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ చెప్తున్నాం. వీ హీన్ సబ్స్టాన్షియేటింగ్. ఇప్పుడు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలండి వాళ్ళు. వాళ్ళకి ప్రతి చోట కనీసం కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్ లేరు. ఉన్న క్యాండిడేట్లు ఏమో మాకు వద్దురా నాయన, టికెట్ వద్దు, నువ్వొద్దు, దండం పెడతాను అంటున్నారు. కోరమే లేదు ఇవాళ, కోరం లేదు సార్ ఇవాళ అసెంబ్లీలో. ఐ థింక్ 41 కూడా వచ్చారో లేదో డౌట్ నాకు, అవుట్ ఆఫ్ 151. నేను ఏమంటున్నా అంటే మీరు నన్ను బ్రేక్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ బాధ పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళ బాధ పగోడికి కూడా రాకూడదండి. వాళ్ళ దౌర్భాగ్యం అక్కడ ఏంటంటే కనీసం ఎంపీ కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్ లేరు. ఇచ్చిన ఎవరికంటే సీట్లు ఇస్తున్నారో టికెట్ అనౌన్స్ చేసినా నా వద్దురా నాయన దండం పెట్టి వాళ్ళేమో పక్కకి వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న ఎవడు కంటెస్ట్ చేయడానికి ఉంటాడో లేదో తెలియదు. వీళ్ళు బయటకు వచ్చి వీఆర్ గెటింగ్ 24 అని చెప్తే పక్కన నవ్విపోతారు. అక్కడ నాకేంటి సిగ్గు అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఇంకా చెప్పండి మీరు దాన్ని తీసుకొచ్చి మేడం వాళ్ళు అలా అన్నారు అని అంటే మరి నిజమే పోనీ. మరి ఈ సర్వేల మీద మీరు ఏమైనా ఆధారపడతారా, లేకపోతే దీన్ని బట్టి మీరు ఏమన్నా మనం పెరిగాము అని అనుకుంటారా? సార్, అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిమైన్స్ ద సేమ్. మేము గెలిచినా అలానే ఉన్నాం, ఓడినా అలానే ఉన్నాం, రేపు మళ్ళీ గెలిచినా కూడా మేము అలానే ఉంటాం. ప్రజల తరఫున మా పోరాటం అనేటువంటిది మేము అధికార పక్షంలో ఉన్నా వాళ్ళ పక్షానే ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ పక్షానే ఉంటాం. సో ఇప్పుడు మీరు అన్నారు, దీన్ని చూసి మీరు ఏమన్నా పొంగిపోతారా, మీరు ఏమన్నా అయిపోయింది మాకు ఇన్ని వచ్చేసాయి అనుకుంటారంటే సార్, అది చూసి మా మీద ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది అనుకుంటాం. 17 ప్రజలు ఇవాళ యాజ్ ఆఫ్ నౌ 17 ప్రజలు ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి మా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకి మా మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత అంటే రేపు పొద్దున్న మీరు అందాక అన్నారు ఎన్నికలప్పటికీ అంటే ఒరిజినల్ రిజల్ట్స్ వచ్చినప్పటికి స్వీప్ అవుతుంది అని నేను ఎందుకన్నాను అని అంటే దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇన్ తెలుగుదేశం జనసేన అలయన్స్. ఎందుకనంటే ఇవాళ ఈ 17 చూసి మేము పొంగిపోవడం కాదండి, ఈ 17 చూసి ఇన్ని కోట్ల మంది ప్రజలు మా మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. ఇంకా మా వైపు ఎన్నో కోట్ల మంది చూస్తున్నారు. సో మా మీద బాధ్యత లేదా? ఇంకా మేమేం చెయ్యాలి, ఇంకా మేము ఏ రకంగా ప్రజలకు ఇంకా కూడా వాట్ వీ కెన్ డూ ఫర్ దెమ్ అనేది చెప్పాలి. 6 గ్యారంటీలు ఉన్నాయి, 5 పాయింటర్స్ పై జనసేన ఉంది, ఇంకా మేము ఉమ్మడి మేనిఫెస్టో చేస్తున్నాం. ఆ మేనిఫెస్టోలో ఇంకేం యాడ్ చేయాలి, ప్రజలకు ఇంకేం అవసరాలు ఉన్నాయి. మా ఆలోచన అంతా ఇలానే ఉంటుందండి. అది చూసేసి ఏదో పొంగిపోయి అయిపోయింది గెలిచేస్తాం అనుకునేంత లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే చాలా కమిటెడ్గా ఉంటాం.